రాజాది రాజా మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 13 మినిట్స్‌తో సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. సరే ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో మెయిన్ థింగ్ అనే స్టోరీ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మరీ అంత రెగ్యులర్‌గా ఉండదు. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ డిఫరెంట్‌గా ఉంటది. అలాగే సెకండ్ హాఫ్‌లో స్టోరీ డిఫరెంట్‌గా ఉంటది. అసలు ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి సంబంధమే ఉండదు. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటది స్టోరీ వైస్‌గా. ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే డిజైనింగు, ఫాదర్ సెంటిమెంటు, డాక్టరు, అది, హీరోయిన్, లవ్వు అంటాడు. ఇవేవైతే ఉన్నావో అవైతే మనకైతే అంత పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవ్వవు. అలాగే ఏంటంటే బీభత్సంగా కామెడీ ట్రై చేస్తా ఉంటారు. ఆ కామెడీ కూడా మనకైతే అంత పర్ఫెక్ట్‌గా అర్థం కాదు. కామెడీ వైస్‌గా కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ ఏంట్రా అంటే మనకైతే క్రింజ్ అంటే క్రింజ్ అనిపిస్తాయి. అక్కడ స్టోరీ కూడా మరీ అంత డిఫరెంట్‌గా ఉండదు. ఏందో డిజైనింగ్ అనేసి అది ఇటు తిరుగుతా ఉంటాడు అంతే. మోడల్స్ అనేసి, ఫ్యాషన్ అనేసి అలా తిరుగుతా ఉంటది. కాకపోతే మనకైతే మరీ అంత ఎంగేజింగ్‌గా అనిపించదు. జస్ట్ ఏంటంటే ఏదో ఒక రెగ్యులర్ స్టోరీ తీసుకొని ఏదో నార్మల్‌గా తీసుకువెళ్తున్నారు అనిపిస్తది తప్పితే మనకైతే మరీ అంత బాగా అనిపించదు. కాకపోతే ఏంటంటే మూవీలో హీరోయిన్ గైస్ చూడటానికైతే చాలా అంటే చాలా బాగుంటది. చాలా క్యూట్ గా ఉంటది. అలాగే తన క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుంది అనిపించింది నాకు. ఇంటర్వ్యూల దగ్గర ఒక చిన్నపాటి ఎమోషనల్ సీన్ ఉంటుంది మన హీరోకి అండ్ వాళ్ళ ఫాదర్ కి. అదైతే కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించింది. ఇంకా మనం సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో స్టోరీ గైస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అలాగే అక్కడ రైటింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో రాజులు, కింగ్డమ్, రాణి అది ఇది అంటారు. అలాంటప్పుడు ఏంటంటే మూవీలో విజువల్స్, సీజీ, గ్రాఫిక్స్ ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగుండాలి. చాలా రిచ్ గా ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈ మూవీలో విజువల్స్ గైస్ చాలా అంటే చాలా డల్ గా ఉంటాయి. కొన్ని కొన్ని సెట్స్ ఉంటాయి. అవైతే లిటరల్లీ సెట్స్ లాగే కనిపిస్తాయి. మనకి ఎక్కడ కూడా ఏ ప్లేస్ కూడా మరీ అంత రియలిస్టిక్ గా అనిపించదు. ఏదో సెట్స్ చేశారా అంతే అన్నట్టుగా అనిపిస్తుంది తప్పితే మరీ అంత మనకైతే బాగా అనిపించవు విజువల్స్ అయితే. సెకండ్ హాఫ్ లో స్టోరీ డిఫరెంట్ గా ఉంటది. అలాగే వాళ్ళు ఇచ్చిన మెసేజ్ డిఫరెంట్ గా ఉంటది. అలాగే అక్కడ రైటింగ్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంటది. ఫస్ట్ హాఫ్ కన్నా ఘోరంగా ఉండదు. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ లో అయితే బీభత్సంగా మన హీరో కామెడీ ట్రై చేస్తా ఉంటాడు. ఆ కామెడీ నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు ఇంత క్రింజ్ గా చేస్తున్నావు రాజులా ఉండేసి అనేసి అనిపించింది నాకైతే. మరీ అంత నాకైతే బాగా అనిపించలా. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ 2 or 3 సీన్స్ గైస్ కొంచెం పర్లేదు. మనకైతే కొంచెం ఎంగేజింగ్ అలాగే లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్ గా కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించాయి. మెయిన్ థింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీ గైస్ అదైతే కొంచెం బాగుంటుంది. కొంచెం రొమాంటిక్ గా అలాగే లిటిల్ బిట్ ఆఫ్ ఎంగేజింగ్ గా కొంచెం డిఫరెంట్ గా రాసుకున్నారు. అదైతే నాకైతే కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీ అయితే. కాకపోతే ఏంటంటే రాజ్ అనేసి, రాజ్యం అనేసి, దాంట్లో ఉండే ప్రజలు అనేసి, వాళ్ళ అలవాట్లు అనేసి ఇవేవైతే ఉన్నాయో అవైతే అంత మరీ అంత గొప్పగా ఉండవు గైస్. నాకైతే డల్ గా అనిపించాయి. అలాగే మూవీలో క్లైమాక్స్ గైస్, ఈ క్లైమాక్స్ కూడా మరీ అంత గొప్పగా లేదు. అంటే ఏంటంటే వీళ్ళు స్టోరీ చెప్తా ఉంటారు క్లైమాక్స్ లో ఇలా అయింది ఇలా అయింది అనేసి. అక్కడ ఏంటంటే స్టోరీ పర్ఫెక్ట్ గా వెళ్ళి ఉంటే కొంచెం బాగుండేది. ఇలా వెళ్ళిందిరా అని చెప్తే కొంచెం బాగుండేది. అంటే మనకి స్టోరీ జరుగుతున్నట్టు చూపిస్తే కొంచెం బాగుండేది ఇలా చెప్పకుండా. అలాగే మూవీలో 1 or 2 సాంగ్స్ ఉంటాయి గైస్. ఆ సాంగ్స్ కూడా మరీ అంత గొప్పగా ఉండవు. నాకైతే మరీ అంత గొప్పగా అనిపించలా. ఏదో ఉన్నాయంటే ఉన్నాయని తప్పితే అవైతే డిఫరెంట్ గా లేవు. అలాగే కొంచెం వినసొంపుగా లేవు. నాకైతే నచ్చలేదు. సో ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. మరీ అంతగా అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా మూవీలో డైరెక్షన్స్, విజువల్స్ ఇవన్నీ మరీ అంత గొప్పగా ఏం లేమో, నార్మల్ గానే ఉన్నాయి సెకండ్ హాఫ్ విషయానికి వస్తే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే మరీ అంతే అనిపించలేదు మామ. ఏదో బిలో యావరేజ్ అనిపించింది అంతే. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.